చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మనం కూటమి ప్రభుత్వం అధికారులు చేయొచ్చు అని చెప్పి గతంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఇసుకని 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన సంజీవనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు అధికారం ఉంది, నువ్వు నేరుగా పోయి దానికి సంబంధించిన అధికారులకు ఇంటిమేషన్ చేసుకోవచ్చు. నువ్వు నేరుగా ఇంటిమేషన్ చేసి అయ్యా ఇక్కడ ఇది గవర్నమెంట్ రీచా, ఇది ప్రైవేట్ రీచా, లేదా ఇంకెవరన్నా వేసుకోవాలని చెప్పి నువ్వు దర్జాగా మాట్లాడుకొని నువ్వు హ్యాపీగా గవర్నమెంట్ కి ఫిర్యాదు చేసుకొని నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఇంకా కూడా నువ్వు రౌడీజం చేసుకుంటూనే పోతా ఉన్నావు. నీ కథ తేల్చడం పెద్ద విషయం కాదు తెలుగుదేశం పార్టీకి. కానీ కేవలం నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అదే విధంగా నెలవల విజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, మనం అభివృద్ధి చేయాలి, మనకు వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే వదిలేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి అభివృద్ధిని కూడా మనం ముందు చేద్దామని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజు రీచ్ లోకి పోయేసి అమానుషంగా ఒక వ్యక్తిని కొట్టడం, ఒక ప్రైవేట్ వ్యక్తిని కొట్టడం, అక్కడ ఉన్న ప్రైవేటు సామాన్లు కూడా అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నువ్వు ఇంకా కూడా ఎమ్మెల్యే అని భ్రమలో ఉన్నావు. ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గంలో రాజకీయ అనుభవంగా లేని మా నెలవల విజయశ్రీ గారు ఈరోజు అసెంబ్లీలో చూసుకోవచ్చు. అదే విధంగా వెనకబడిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమ అధికారి అంటే మంత్రుల దగ్గరికి తీసుకొని పోయి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా శాంక్షన్ చేసుకొచ్చి ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే అంటే మనకు అవకాశం లేదు. ఇంకా నెలవల విజయశ్రీ నేను ఏదో అనుకున్నాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది, మనకు నెక్స్ట్ అవకాశం ఉండదేమో అని చెప్పేసి ఈరోజు ఒక సత్యనారాయణ అనే వ్యక్తిని వేసుకొని ఈరోజు కాన్స్టిట్యున్సీలో నువ్వు ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మనం కూడా చెప్తా ఉన్నా, మీకు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే మేము 5 ఏళ్లలో ఈ పని చేసాం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేసామని మీరు ఎవరైనా దమ్ముంటే డైరెక్ట్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర రండి, మేమందరం కూడా చర్చలకు వస్తాం. మీరేమీ చేయలేక ఈ రోజు కాన్స్టిట్యున్సీలో ఒక యుద్ధ వాతావరణం ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 20 నెలల కాలంలో మా నెలవల విజయశ్రీ గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో మేము ధైర్యంగా అంబేద్కర్ భవనంగా అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చి మేము ఛాలెంజ్ చేస్తాం, మీకు దమ్ము ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజు మీరు రీచ్లో పోయి గొడవలు చేస్తే మేము మీ ఇల్లు ముట్టడించలేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏం సత్యారెడ్డి గారు, మీరు నేరుగా రీచ్లో పోయి ఒక వ్యక్తిని కొట్టడం అంటే మీరు తమాషా అనుకుంటున్నారా? అంటే మేము రాలేమనుకుంటున్నారా? మేము రౌడీజం చేయలేమనుకుంటున్నారా? మీకన్నా ఎక్కువ చేశాం సత్యారెడ్డి. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ వయసు గౌరవిస్తా ఉన్నావు. నువ్వు ప్రశాంతంగా ఇంట్లో కూర్చో, హ్యాపీగా 5 ఏళ్ళు మేమేం పరిపాలిస్తాం చూడు. మేమేదన్నా పరిపాలించకపోయినా, మేము అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేయకపోయినా నువ్వు ప్రశ్నించు. అంతేగాని ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రోజు మీరు ఒక అంటే ఇక్కడ ఏమి కాన్స్టిట్యున్సీలు ఏమి జరగడం లేదని చెప్పేసి మీరు అసత్య ప్రచారం చేస్తే ఈ సూలూరుపేటలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు అరెస్ట్ అయితే మన మీద కేసు పడితే మీకు హైప్ వచ్చేస్తుంది అనుకున్నారు. ఈ రోజు అయింది వేస్ట్. నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాష్ట్రం అంతా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో ఈ రోజు సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నీ మొహం ఒక్క కంపెనీ అయినా తాగలిగిన మ్యాన్కోరు సెజిక్ అని చెప్పి నేను ఛాలెంజ్ విస్తున్నా. అదే మా నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మ్యాన్కోర్ సెజ్లో 5 కంపెనీలు అభివృద్ధి జరుగుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరు ఓవర్ యాక్షన్ చేస్తే ముట్టడిస్తామని చెప్పి సంజీవన్న నీకు చెప్తా ఉన్నావు. నువ్వు దయచేసి నీకు అయిపోయింది, పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది. నువ్వు హ్యాపీగా అక్కడ పెట్రోల్ బొంగు పెట్టుకోవడం, ఇసుక మీద 100 కోట్ల రూపాయలు సంపాదించవు, ఎక్కడెక్కడో ఆస్తులు సంపాదించుకోవడం, హ్యాపీగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించు. అంతేగాని ఈ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చావంటే నిన్ను ఖచ్చితంగా మా నెలవల విజయశ్రీ గారి, అదేవిధంగా నెలవల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా కొండేపల్లి గంగాప్రసాద్ గారి మేమందరం కూడా సూచనలు సలహాలు తీసుకొని దీన్ని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు